హాయ్ ఫ్రెండ్స్, హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ స్మార్ట్ జమీమా. సో గుడ్ ఈవినింగ్ ఆల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. నేను కాదు, మేము చాలా బాగున్నాము. సో చిన్ను అయితే చాలా బిజీ ఉంది, ఫోన్ చూస్తుంది. సో ఇప్పుడు ఈవినింగ్ 5:30 అవుతుంది. ఇప్పుడు తినిపిస్తున్నాను అనమాట, అన్నం పెడుతున్నా గుండుకి. అస్సలు తింటలేదు. దీనికి ఇది మొత్తం తినిపించేసరికి నాకు హై బీపీ, లో బీపీ, బ్లడ్ ప్రెషర్ అన్నీ అంత తలకాయ తింటాను. బంటి వీడియోస్ కేక్ డాడీ తీసుకొస్తాడు. మొన్న 1000 సబ్స్క్రైబర్స్ వచ్చినందుకు కేక్ కట్ చేసినాం కదా, ఇప్పుడు మళ్ళీ కట్ చేస్తాను. వీడియో అనగానే కేక్ అని అంటే డాడీ వస్తుందంట, ఫోన్ చేసిన తీసుకొస్తుందంట. తీసుకురాలేడు బెటా. అయ్యో అనవసరంగా వీడియో ఆన్ చేసిన కదా. ఇప్పుడు డాడీ రాలే, ఇంకా బాగా వస్తుందంట. బాన్ పిన్ని తీసుకొని వస్తుంది. మరి ఇక్కడ ఒకసారి ఆయి చెప్పు, తీసుకుందా కదా. ఇక్కడ రా, మరి ఇక్కడ ఒకసారి ఆయి చెప్దురు. లేదు బిడ్డ, తీసుకోలేదు. డాడీ వస్తుందంట, డాడీ రాలేడు ఇంకా. ఇప్పుడు కేక్ కావాలంట మీకు కట్ చేయడానికి. అయ్యో తల కొట్టుకుంటుంది నా బంగారు తల్లి. అయితే మొన్న నైట్ 1000 సబ్స్క్రైబర్స్ వచ్చిందన్న సక్సెస్ తోటి నేను ఒక చిన్న కేక్ కటింగ్ చేయించిన గుండుతోని. ఇప్పుడు మళ్ళీ వీడియో రికార్డింగ్ పెట్టినా కదా, అది మీకు కేక్ కావాలంట. డాడీ వస్తుండంట, ఆటోలో తీసుకొస్తుండంట. ఫోన్ చేసిన డాడీకి. చిన్న ఇక్కడ ఒకసారి బ్లడ్ వస్తుంది, రక్తం వస్తుంది. అమ్మో రక్తం వస్తుంది. అమ్మో ఇగో 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 నాకు అంటుంది చూడు. ఇగో అన్నం నాకు డాడీ చూడండి. డాడీ వస్తాడు ఇప్పుడు. డాడీ వచ్చినాక కొంచెం కేక్ ఆగట చాక్లెట్ జెమ్స్ ఇస్తా. జెమ్స్ ప్యాకెట్ తీసుకొస్తా. జెమ్ కూర్చోడు, కూర్చో. ఇలా కూర్చో. జెమ్స్ తీసుకొస్తా, కూర్చో. అలా జెమ్స్ కావాలా? ప్లీజ్ అని మమ్మ ప్లీజ్ అంట. ప్లీజ్ జెమ్స్ ఇచ్చేసరికి కూల్ అయిపోయింది. ఇప్పేసేయాలా? ఓపెన్ చేసి అనాలే. ఇప్పేసి కాదు, ఓపెన్ చేసి ఇవ్వాలి మమ్మీ అనాలి. ఓకేనా? ఖుష్ ఇప్పుడు జెమ్స్ టీ ఓపెన్ చేయండి. దాచి పెట్టుకో, అయిపోతాయి. తినేస్తే అయిపోతాయి బిడ్డ. సరే ఓపెన్ చేసేస్తా. మరి ఒకసారి హాయ్ చెప్పు. హాయ్ చెప్పు. హాయ్ హాయ్ ఫ్రెండ్స్. ఓపెన్ చేసేస్తా. అమ్మో చాలా కలర్స్ ఉన్నాయి. ఒకటి ఇవ్వ నాకు, ఒకటి ఇవ్వ బిడ్డ. ఇక ఇటు చూడు జెమ్స్. ఇక సేమ్ అటు పట్టుకున్నట్టు చూడదు. ఇది మొత్తం కంప్లీట్ అయ్యేసరికి నాకు హార్ట్ అటాక్, బీపీ, బ్లడ్ ప్రెషర్, హై బీపీ, లో బీపీ, ఆల్మోస్ట్ ఎన్ని హెల్త్ ఇష్యూస్ ఉంటాయో అన్నీ వచ్చేసి అమ్మా అయిపోతా. థ్యాంక్ యూ బెటా. బంగారు నాకు తినిపించేసింది. ఇప్పుడు తింటే మళ్ళీ నైట్ లేట్ తినేస్తుంది. 9:30, 10 అవుతుంది. చాలామంది అంటారు పిల్లలకి టైంకి పెట్టాలి అనేసి. బట్ నేనేమనుకుంటా అంటే వాళ్ళకి ఆకలి అయినప్పుడు, వాళ్ళకి తినాలనిపించినప్పుడు మనం పెట్టాలి. మనం పెట్టాలనుకున్నప్పుడు వాళ్ళు తినరు. మనం ఎప్పుడంటే అప్పుడు పెడతాం. వాళ్ళు తింటారా చెప్పండి? వాళ్ళకి కూడా అంత ఒకటేసారి పెట్టుకోవద్దు, గొంతులో తట్టుకుంటుంది. కొంచెం ఇట్లా కొరికి ఇట్లా తీసిగో, ఇట్లా తీసుకోవాలి. ఇట్లా కొరికిందావా? ఉంచేసేయి. ఇవి అడ్డు పెట్టుకుని అన్నం తినొద్దని ఇప్పుడు దాని ప్లాన్ అంతా. గుండు మీద గుద్దుతాం. సో ఫ్రెండ్స్, ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ఒకసారి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేయడం అయితే మర్చిపోకండి. మీకు లైక్ చేస్తేనే మా వీడియో మీకు నచ్చితే ఇంకొకరు చూస్తారు, వాళ్ళకి కూడా నచ్చుతుంది. సో ఫ్రెండ్స్, చూసారు కదా, చిన్న అయితే తింటుంది. తినడం అయిపోయేదాకా నేను వీడియో అయితే రికార్డ్ చేయాలనుకుంటున్నా. ఇవాళ చేసి తీరుతా. నేను వాడే కష్టం మీరు కూడా చూడాలి. అమ్మో గొంతులు తట్టుకుంటే కొంచెం కొంచెము తీయ నోట్లో నుంచి తీయ. మమ్మీ గొంతులు తట్టుకుంటుంది మమ్మీ. అన్నీ ఒకటేసారి పెట్టుకోవద్దు. చూద్దాం. చూద్దాం ఎన్ని పెట్టుకున్నావు.
చూద్దాం ఒకసారి చూపి, ఇడ చూపి నేను నోట్లో జెమ్స్ చూపి, నేను నోట్లో జెమ్స్ చూపి. ఇస్తా ఈ కవర్లు వేసి ఇస్తా, జెమ్స్ కవర్లు వేసి ఇస్తా. చూద్దామా అన్న? దగ్గొస్తుంది బిడ్డ. సబ్స్క్రైబ్ చేసుకున్నాను. ఇస్తా బిడ్డ, ఇస్తా నీకు నీకు ఎందుకు చెప్పు. అమ్మో సైకిల్ తీసుకొని వచ్చాడు బిడ్డ. ఒక్క దగ్గర కూర్చొని తినాలంటే ఫోన్ ఇవ్వాలి కాసేపు. ఎక్కువ పెట్టాను ఫోన్ దానికి. కాకపోతే అన్నం పెట్టాలంటే ఫోన్ పెట్టాలి. ఇప్పుడు పిల్లలంతా అంతే, ఫోన్ చూస్తూ తినేస్తూ ఉంటారు. కానీ అదే ఇప్పుడు ఆ ఫోన్ తీసేస్తే ఒక్క ముద్ద కూడా తినాలి. ఒక్క ముద్ద తినాలి. నా బంగారు తల్లి తెలుసా, గుడ్ గర్ల్. అయితే ఇప్పుడు పేరెంట్స్ అంటే చాలామంది ఏంటంటే వాళ్ళకి ఒకటి డైట్ మెయింటైన్ చేస్తారనమాట. అంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఇట్లా పెట్టాలి, పాలు ఇట్లా తాపాలి, లేకపోతే ఈ టైంకే పెట్టాలి, టైం టు టైం పెట్టాలి అని అంటే ఒక్కటి అంటే ఇది నా ఒపీనియన్. పేరెంట్స్ అంటే మదర్స్ అనేది కాదు, మీరు మిస్అండర్స్టాండ్ చేసుకోవద్దు. నా ఒపీనియన్ ఏంటంటే ఇప్పుడు వాళ్ళకి టైంని బట్టి ఆకలి వేస్తుందని మనం చెప్పలేం కదా. ఒక్కరోజు ఒక టైంకి ఆకలి వేస్తుంది అలా అని చెప్పేసి ఇప్పుడు మనము ఇంట్లోనే ఉన్నాం కదా. ఎప్పుడన్నా ఎక్కడికన్నా బయటికి వెళ్ళాలనిపిస్తుంది, వెళ్తాం బయటికి. సో ఆమెకు పెట్టే టైంలో మనం ఫుడ్ పెట్టలేకపోయినాం అనుకో, సో ఆకలికి అప్పుడు ఎంత స్ట్రగుల్ అవుతుంది. ఇప్పుడు మనము అంటే ఆమెకు ఆకలి అయినప్పుడు మనం పెట్టాలి. మనకి ఎప్పుడు పెట్టాలనిపిస్తే అప్పుడు పెట్టినాం అనుకో, అది వాళ్ళకి అలవాటు అయిపోతుంది. మనం వేరే ప్లేస్కి ఎక్కడైనా వెళ్ళినప్పుడు ఆ టైంకి మనం పెట్టలేనప్పుడు వాళ్ళు చాలా ఇబ్బంది పడతారు. సో నేను నా డైట్ అంటే నా పాపకి నేను ఇచ్చేది డైట్, దానికి ఎప్పుడు ఆకలి అయితే అది ఎప్పుడు తినాలనుకుంటే అప్పుడు తినిపిస్తాను. అప్పుడు టమ్మీ ఫుల్గా తినేస్తుంది. అండ్ అస్సలు ఏడవదు, ఆడుకుంటూనే ఉంటుంది అనమాట. ఆకలి వేస్తే పిల్లలు ఆటోమేటిక్ ఏడ్ చేస్తారు, సతాయిస్తారు. బట్ చిన్న అయితే డే 24 అవర్స్లో అంటే పడుకున్నప్పుడే దానికి రెస్ట్, మెలకుగా ఉంటే అస్సలు ఏడవదు, ఆడుతూనే ఉంటుంది, సతాయిస్తూనే ఉంటుంది. అంటే ఏడ్చి సతాయించదు, ఆడుకుంటూ దాని వెనకాల తిరగలేక ఓపిక మొత్తం పోతుంది అనమాట. అంత స్ట్రాంగ్గా ఆడుకుంటుంది. అట్లా అంటే నా పాపకి నేను పెట్టుకునేది చెప్తున్నా. మీ పిల్లలకి మీరు ఎలా పెడతారు అన్నది ఇలానే పెట్టాలని నేను చెప్పట్లేదు. నేను నా పాపకి ఇలా డైట్ మెయింటైన్ చేస్తాను అని చెప్తున్నాను. దానికి ఎప్పుడు పాలు తాగాలి అని అనిపిస్తే ఇప్పుడు ఫుల్గా తినేస్తుంది, అట్లనో ఇట్లనో టమ్మీ ఫుల్గా తినేస్తుంది. మళ్ళీ నైట్ 9-10 వరకు ఫుల్ ఆడుకుంటుంది. బాగా ఆడుకొని మళ్ళీ ఆ టైంకి ఆకలి వేస్తుంది. అప్పుడు కొంచెం మళ్ళీ రైస్ వండి తినిపెట్టేస్తా వేడివేడిగా. ఇంకా మళ్ళీ ఒక 1-2 అవర్స్ ఆడుకున్న తర్వాత మళ్ళీ పాలు తాపేస్తా. పాలు తాగంగానే పడుకుంటుంది. ఇంకా మళ్ళీ మార్నింగ్ వరకు లేవదు కదా చిన్న బిడ్డ. డైట్ మెయింటైన్ చేయడం మంచిదే, పిల్లలకి హెల్తీగా ఉంటారు. కాకపోతే వాళ్ళ ఇష్టాన్ని బట్టి పెడితే వాళ్ళు అంటే ఫుల్గా ఇష్టంగా తింటారు. అట్లనే వాళ్ళు విసుక్కోరు అనమాట తినడానికి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు నచ్చినప్పుడు పెట్టినాం అనుకోండి, ఒక టైం మెయింటైన్ చేస్తూ పెట్టినాం అనుకోండి. అంటే నేను మళ్ళీ చెప్తున్నా, ఇది నా పాపకి నేను నా పర్సనల్గా అంటే నేను పెట్టే డైట్ అనమాట. మిమ్మల్ని పెట్టమని చెప్పట్లేదు, నేను ఇలా పెడతాను కాబట్టి నా పాప నన్ను ఎక్కువ సతాయించడము ఏడవడము అట్లా చేయదు అనమాట. నేను అనుకుంటాను దానికి ఆకలి అయినప్పుడే పెట్టేస్తే తింటుంది, ఇష్టంగా తింటుంది, మంచిగా ఆడుకుంటుంది. మనకు పెట్టాలనిపించినప్పుడు పెడితే మట్టుకు అస్సలు తినదు. దానికి ఇష్టం లేకపోతే నోట్లో ఒక ముద్ద కూడా పెట్టుకోదు, సతాయిస్తుంది. అది ఎట్లా ఆడుతుంది చూడు. హాయ్ చెప్పు. హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుంటాను. అవునా చుట్టూ పోసినావా? బెడ్షీట్లో పోసినావు, అట్లా చేయొద్దు కదా నాన్న. డాడీ ఎక్కడికి వెళ్ళి బిడ్డ? డాడీ ఎక్కడికి వెళ్ళి బిడ్డ? సో ఈరోజు ఇది వచ్చేసి అంటే నేను తినబెట్టే కష్టాలు మీతో చెప్పుకుంటున్నా. అసలు వీడియోస్ రికార్డ్ చేద్దాము, అప్లోడ్ చేద్దామంటే టైం అంటే ఉండట్లేదండి. దీంతోనే నాకు 24/7. ఇంకా నైట్ 10 అయిందంటే ఫుల్ టైర్డ్ అయిపోతా, అస్సలు ఓపిక ఉండదు. డే అంతా ట్రై చేస్తున్నా మ్యాక్సిమం వీడియోస్ అప్లోడ్ చేయాలి. యాక్చువల్గా అయితే నేను ఛానల్ని బ్యూటీ కంటెంట్తో స్టార్ట్ చేశాను. ఈమె పుట్టకముందు స్టార్ట్ చేసిన తర్వాత అంటే ఈమె పుట్టకముందు స్టార్ట్ చేసిన ఈమె కన్సీవ్ అని తెలియగానే ఇంకా అప్పుడప్పుడు పెడుతుండే.
ఇక మా తర్వాత ఓపిక ఉండకపోతుండే, ఇంట్రెస్ట్ ఉండకపోతుండే, ఇంకా అప్లోడ్ చేయలేదు, స్టాప్ చేసేసిన. లాస్ట్ 4 months నుంచి కంటిన్యూ చేస్తున్నాం మళ్ళీ, అంటే వీడియోస్ అప్లోడ్ చేయడం. నాకు వీలైనంత వరకు కంటెంట్ని ఆలోచించి పోస్ట్ చేయాలంటే చాలా కష్టం అండి. మీరు చూసేవాళ్ళు అనుకుంటారు రికార్డ్ చేయడం, పెట్టడం అంతే అనుకుంటారు. కాకపోతే మాకు యూట్యూబ్ ఛానల్ మెయింటైన్ అంటే రన్ చేసే వాళ్ళకి తెలుస్తుంది ఆ కష్టము. నాది జస్ట్ 4 months నుంచి నేను అంటే అప్లోడ్ చేస్తున్నా. అప్లోడ్ చేయడానికి నాకు ఆ టైం సేవ్ చేసుకొని నేను అప్లోడ్ చేయడానికి కూడా చాలా ఇబ్బంది పడుతున్నాను, ఎందుకంటే అవ్వట్లేదు అసలు పాపతోనే. అలా అని మధ్యలో ఆపేస్తే మళ్ళీ ఫస్ట్కి వెళ్ళిపోతుంది ఛానల్. ఏదేమైనా సరే ఛానల్ అయితే రన్ చేద్దామని అనుకుంటున్నా. ఇప్పుడైతే ప్రస్తుతానికి పాపతో స్పెండ్ చేస్తున్న, పాపతో టైం అవ్వట్లేదు కాబట్టి తన వీడియోసే పోస్ట్ చేస్తున్నా. అండ్ ఎందుకు అంటే మనము ఒక ఫోన్లో అయినా దేంట్లో అయినా ఒక ఫోటో, ఒక వీడియో అయితే మినిమం సేవ్ చేసుకున్న రోజులు సేవ్ చేసుకుంటాం. తర్వాత ఇలాంటి మొబైల్ పాడైపోయినా లేకుంటే స్టోరేజ్ ఆటోమేటిక్ డిలీట్ అయిపోయినా తన మెమరీస్ అయితే మనకు ఉండవు కదా. సో మనం యూట్యూబ్లో అప్లోడ్ చేసుకుంటే ఇంకా తను పెద్ద అయ్యాక కూడా చూసుకోవచ్చు, తను చూసుకొని ఫుల్ ఖుషి అవుతుంది అనమాట. ఆ థాట్తోని, ఆ ఆలోచనతో కూడా నేను ఈమె వీడియోస్ అనేవి యూట్యూబ్లో పోస్ట్ చేస్తున్నా. అండ్ ఇంకొకటి వన్ థింగ్ నేను చెప్పాలనుకున్నది అంటే కామెంట్ బాక్స్ ఆఫ్ చేసిన, స్టార్టింగ్ నుంచి కూడా ఆఫ్ చేసిన. ఫస్ట్లో నేను సింగిల్గా బ్యూటీ కంటెంట్ పెట్టినప్పుడు అయితే కామెంట్ బాక్స్ ఓపెన్ ఉండే, బట్ ఇప్పుడైతే కామెంట్స్ ఆఫ్ చేస్తున్నాను. ఎందుకంటే నెగిటివిటీని ఫేస్ చేయాలి, డేర్ ఉండాలన్నమాట. ఇప్పుడు మనకి వచ్చే కామెంట్స్లలో 10 వచ్చినాయి అనుకోండి, 9 మనకి పాజిటివ్ రెస్పాన్స్ తోటి వచ్చిన కామెంట్స్, ఒక్కటి నెగిటివ్ వచ్చినా హర్ట్ అయిపోతాం. అబ్బాయి ఏంది అని అనిపిస్తుంది. సో ఎందుకు మా ఇంటెన్షన్ అనిపించి కామెంట్ బాక్స్ అయితే ఓపెన్ చేస్తలేను నేను. అండ్ అట్ ద సేమ్ టైం చూస్తాను వీలైతే ముందు అంటే నా వీడియోస్, నా ఛానల్ని చూసే వాళ్ళ ఒపీనియన్ నాకు తెలియాలంటే కామెంట్ బాక్స్ అయితే ఓపెన్ చేయాలి కదా. స్టార్ట్ చేసింది సతాయించడం, అప్పుడు చూస్తాను. ఇప్పుడైతే మ్యాక్సిమం చిన్న వీడియోస్ అప్లోడ్ చేస్తూ, కంటెంట్ని క్రియేట్ చేస్తూ వీడియోస్ అప్లోడ్ చేస్తా. వీలైతే యూస్ఫుల్ వీడియోస్, అంటే నేను బ్యూటీ కంటెంట్ పైన కాన్సన్ట్రేషన్ చేసి ఉండే ముందు, అవి కూడా రన్ చేయాలి అంటే ఇంకా నాకు టైం అయితే సేవ్ అవ్వాలి, నాకు టైం ఉండాలి ఫస్ట్. అవి చేయడానికి మ్యాక్సిమం ట్రై చేస్తా. అయితే మట్టుకు నేను బ్యూటీ టిప్స్ అండ్ బ్యూటీ వీడియోస్ కూడా నేను అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తా. అప్పటి వరకు అయితే వచ్చింది కానీ వీడియోస్తో అండ్ ఫన్ అండ్ ఎంటర్టైన్మెంట్, జస్ట్ మాకు మెమరీస్ అన్ని విధాలుగా బాగానే ఉంటుంది. సో అందుకని చెప్పేసి ఇట్లా ఛానల్ అయితే రన్ చేస్తున్నా. ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారో ఇప్పటివరకు, అంటే నాకు 1000 మంది సబ్స్క్రైబర్స్ అయితే వచ్చారు. జస్ట్ 4 monthsలో ఇంకెక్కువనే వస్తారు చాలామందికి, బట్ నాకు టైం బట్టి ఉండొచ్చు. 1000 మంది సబ్స్క్రైబర్స్ వచ్చినందుకు సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్. ఈ వీడియో నేను మొన్నే చేద్దాం అనుకున్నా, 2 days అవుతుంది నేను 1000 సబ్స్క్రైబర్స్ కేక్ కటింగ్ చేసిన వీడియో అప్లోడ్ చేసి. సో అప్పుడే అది చేద్దాం అనుకున్నా, బట్ టైం వీలు అవ్వలేదు. ఇప్పుడు ఇప్పుడు తినబెడుతున్నా, ఇప్పుడు ఈ టైం కూడా వీలు అవ్వదు నాకు. ఇక ఇంతసేపు నేను మాట్లాడుతున్నంతసేపు తనకి తినబెట్టలేకపోతున్నా. సో అందుకని చెప్పేసి వీలు అవ్వక చేయట్లేదు. ఇక ముందు నుంచి అయితే ట్రై చేస్తాను. సో మన ఛానల్లో ఒకసారి ఓపెన్ చేసి మన ఛానల్ పేజ్కి వచ్చి మా వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి మళ్ళీ ఒకసారి చాలా పెద్ద థ్యాంక్స్ అండి. ఇలాగే మమ్మల్ని సపోర్ట్ చేయండి. మన ఛానల్ని ముందుకెళ్ళేలా మా ఛానల్ని సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియోస్ అన్నీ చూసి మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఇంకా లాగ్ ఇచ్చిన అనుకో, ఇంకా వీడియోనే చేస్తూ వెళ్ళాను అనుకో, ఈమెకి ఇంకా తినిపించలేను, ఇంకా చాలా ఉంది. ఓకేనా, బాయ్. చిన్న బాయ్ చెప్పు. మళ్ళీ వస్తాను. ఓకేనా, ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ చేసుకోండి, షేర్ చేసుకోండి. లేవు పైకి లేచి చెప్పు, ప్లీజ్ నా వీడియోస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అయిపోయింది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, బాయ్.